పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంచడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బలరాం గౌడ్, పుల్లగుమ్మి నాగేశ్వర్ రెడ్డి, రామల్లకోట ఆచారి, గుంటుపల్లి వెంకటరాముడు, సుధాకర్ గౌడ్, చంద్ర, రాముడు, కృష్ణారెడ్డి, ఆనంద్ యాదవ్, సూర్యనాయుడు, పవన్, శ్రీనివాసులు, రాఘవేంద్ర గౌడ్, బాలమద్దయ్య, రామచంద్రుడు, బజార్ రమణారెడ్డి, మురళీరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుమలేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇక్కడ చూడు అన్న, ఇక్కడ రావేంద్రన్న దిగలా సరే, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఏం కడతో కొంచెం అటు జరుగు. ఈరోజు మా ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారి బర్త్డే సందర్భంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి, అదేవిధంగా హాస్పిటల్లో బ్రెడ్, పాలు, పండ్లు పంచడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలంతా వచ్చి పంచడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యేకి ఆయుర ఆరోగ్యాలు సుఖంగా ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. ఈరోజు నుంచి మా ఎమ్మెల్యే ప్రతి కార్యక్రమంలో చురుకుగా ఉండి కార్యకర్తలకి ఎవరైతే పని చేసినారో వాళ్ళకి అండదండలు ఉండి పనిచేస్తాడు. మేము ఆ దేవుని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యకర్తలది అందరూ కలిసి ఆయనకి ఆ దేవుని ప్రార్థించి ఆయన ఆరోగ్యం బాగా ఉండి అన్నీ మనకి మంచి పనులు చేయాలని, డెవలప్మెంట్ కానీ అన్ని విధాల మనకి చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు, గర్భిణులకు అందరికి కూడా పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు అంటే ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని మా అందరికి పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.